ఒక పక్క కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసనలు ఆందోళనలు ఢిల్లీలో. అండ్ మరొకవైపు రైతులు కూడా అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, అది రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఢిల్లీ వేదికగా తీవ్ర ఆందోళనలు. మరొకవైపు పార్లమెంట్ సమావేశాలు లోపల విపక్షాలు కూడా తీవ్రంగా ఆందోళనలు. ఇటువంటి పరిస్థితుల మధ్య 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల మీద దాడులు, పోలీసుల దమనకాండ. అండ్ అక్కడ జంతర్ మంతర్ వద్ద టెంట్లుగానే ఎత్తేసి నానా హంగామా సృష్టించారు పోలీసులు. అయినా కూడా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు తగ్గడం లేదు, ఆందోళనలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఢిల్లీలో అనూహ్యంగా మెట్రో స్టేషన్లన్నీ బంద్ చేశారు. ఏమనంటే ఢిల్లీలో హై అలర్ట్, ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అని. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దేశంలో చాలా చోట్ల నుంచి బయలుదేరినటువంటి కొన్ని ట్రైన్లు ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్లలో ఎక్కువ విద్యార్థులు, పౌరులు ఆందోళనలకు మద్దతు ఇవ్వడం కోసం, పోలీసులు సాగించిన దమనకాండను ఖండించడం కోసం చాలామంది ఢిల్లీకి బయలుదేరితే ఆ ట్రైన్లు గంటలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయట. ఇది కూడా ఒక కుట్రే అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎక్కువ మందిని ఢిల్లీకి చేరనీయకుండా, ఢిల్లీకి చేరినా కూడా వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళనీయకుండా మొత్తం రవాణా బంద్ చేసి, మెట్రోలు బంద్ చేసి, హై అలర్ట్ అని ఏదో జరుగుతుంది మొత్తానికి. ప్రభుత్వం దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే నథింగ్ అండి. ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేకపోతే ఏ రోజుకైనా యువత తిరగబడాల్సిందే. ఈ రోజు కొందరు అజ్ఞానులు, బానిసలు, మూర్ఖులు, తెలివిలేని వాళ్ళు ఎక్కడైనా ఈ గుంపు ఉంటుంది. ఇప్పుడు స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు బ్రిటిష్ వాడికి అమ్ముడుపోయిన గుంపు ఉంది. ఇప్పుడు జవాబుదారీతనం కోరుతూ ఈ దేశ పౌరుల భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు వాళ్ళను విమర్శించే బానిసత్వపు గుంపు ఇప్పుడు కూడా ఉంది. మీ 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 కళ్ళ ముందు కూడా ఉంటుంది చూడండి. ఫేస్బుక్లో పోస్టుల రూపంలో, వాట్సాప్లో స్టేటస్ల రూపంలో వాడిని ఏదైనా గట్టిగా 1-2 ప్రశ్నలు అడిగామనుకో బిత్రమోహం వేస్తారు. తెలియదు పాపం. అంటే బానిస మనస్తత్వం ఉన్నోళ్ళు ఇంకా అటువంటి వాళ్ళు మనం ఏమడిగినా తెలియదు, ఏదో సంబంధం లేకుండా మాట్లాడతారు. సో ఇటువంటి బానిసలను ఎంతమంది ప్రయోగించినా పాలకులు జవాబుదారీతనం నుంచి అయితే ఈరోజు కాకుండా రేపైనా తప్పించుకోలేరు. ఒక పక్క మరో పక్క మంత్రి ఏమో, కేంద్ర మంత్రి మాట్లాడుతూ అంటారు. పక్క దేశాల్లో కొన్ని ఆందోళనలు చూసి ఇక్కడ కూడా రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని చెప్పి ఒక కేంద్ర మంత్రి డిమాండ్ చేస్తారు. రాహుల్ గాంధీ మీద దేశద్రోహం కేసు అంటారు. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల మీద అండ్ పౌరుల మీద, విద్యావేత్తల మీద కూడా దాడులు చేస్తారు. పోలీసులు అమానవీయంగా ప్రవర్తించే క్రమంలో ఎవరో ప్రైవేట్ వ్యక్తులు దాడి చేస్తారు. అండ్ ఇప్పుడేమో ఢిల్లీలో మొత్తం రవాణాను స్తంభింపజేస్తుంది ప్రభుత్వం. అసలు మెట్రోలు బంద్ చేస్తూ ఉన్నారు. ఏదో జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది? మరి ప్రభుత్వం ఎంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? నీటి వల్ల అంతమంది విద్యార్థులు మానసిక క్షోభకు గురై బలవన్మరణాలకు పాల్పడినప్పుడైనా జవాబుదారీతనం మంత్రులు అంత అనుకుంటే మరి మీరు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి శాఖన్న మార్చేది ఉంటుంది. ప్రభుత్వానికి అంత అహంకారం పనికిరాదు కదా. ఎప్పుడైనా ప్రభుత్వానికి అహంకారం పనికిరాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, అహంకారం ఉన్నవాళ్ళు ఎక్కడే కూడా పాలకులుగా ఉండకూడదు. అహంకారం ఉన్నవాళ్ళు మనంగానే చూస్తూ ఉంటాం. మన దగ్గర కూడా కొందరు అబ్బో వాళ్ళ అహంకారం చూస్తే ఎందుకురా బాబు, పొట్ట చించితే వాళ్ళ జ్ఞానం ఉండదు, ఈ అహంకారం ఎందుకు రాయా అనిపిస్తుంది. ఇక్కడ కానీ మనం కొందరిని చూస్తే అట్లాంటి అహంకారులు పాలకులు అంట. పౌరుల మాట వినాలి, ఏం జరుగుతుంది అన్నట్లు వాళ్ళు కూడా పరిశీలించాలి, సాధ్యాలు బేరీ చేసుకోవాలి. ప్రతిదీ రాజకీయ కోణమేనా?